పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండలం బూర్జ గ్రామంలో సువర్ణముఖి నదిపై కొత్త వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ వంతెన నిర్మాణానికి ద్వారా గ్రామాల మధ్య రాకపోకలు సులభతరమవుతాయని, ప్రజలు చిరకాల కోరిక నెరవేరబోతుందని తెలిపారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా పేర్కొన్నారు. అనంతరం స్వచ్ఛతా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరినట్లుగా సమాచారం. కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. ఊరు బాధ్యత అమ్మ. గ్రామానికి చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకులే. ఇంతకు ముందు మీ గ్రామానికి ఒక 5 లక్షలు ఇస్తే, ఒక గ్రామానికి నుయ్యేస్తే, ఒక గ్రామానికి చిన్న సీసీ రోడ్ వేస్తే సంవత్సరం 2 సంవత్సరాలు మాట్లాడుకునేవారు. మా చిన్నప్పుడు మా తాతలు మా నాన్నలు మా ఊరికి రోడ్ వేశారు ఎమ్మెల్యే గారు, మా ఊరిలో నుయ్యి తగ్గారు ఎమ్మెల్యే గారు అని. ఇప్పుడు 1 కాదు 2 కాదు 9 కోట్లతో బ్రిడ్జ్ ఇచ్చాను తల్లి. ఎన్ని కోట్లు? 9 కోట్లు. నిజంగా పెద్దలు ఎవరైనా ఆలోచిస్తే వచ్చిన తర్వాత దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దానికి కావలసిన ₹1,00,000 నిధులు తీసుకొచ్చి ఇవాళ సీతానగరం దగ్గర ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసిన శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారు అంటే అది విజయచంద్ర గారు, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు నేను అడుగుతున్నాను. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కూడా మన మన్యం జిల్లాలో 2 ఉప ముఖ్యమంత్రులు చేశారు, పుష్ప శ్రీమాన్ గారు, రాజన్న గారు. మీరు ఏ బ్రిడ్జీలు పూర్తి చేశారో, ఏ రోడ్లు పూర్తి చేశారో మేము సవాలు విసురుతున్నాం.